మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 32వ వచనము. మీరు చింత లేని వారై ఉండవలెనని కోరుచున్నాను. ప్రియ దైవజనమా, మన జీవితాలలో దేవుణ్ణి వెంబడిస్తున్న బిడ్డలముగా చింత లేని వారమై ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు మన కొరకు చింతిస్తున్నాడు కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేసి మనము నిశ్చింతగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. చింత మానవుణ్ణి చితికి చేరుస్తుంది అని లోకములో ఒక నానుడి ఉంది. మనము చింతించడం వలన ఏమీ సాధించలేము. లేఖనము వేటిని గురించి చింతించనవసరం లేదో స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. రేపటిని గూర్చి మనము చింతించనవసరం లేదు. ఎందుకంటే భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎరిగిన దేవుడు మనలను రేపటి కాలములో కాపాడడానికి, మన సమస్యలు తీర్చడానికి సమర్థుడుగా ఉన్నాడు. ఏమి తిందుమా అని ప్రాణము గూర్చి చింతించనవసరం లేదు. అన్నోదకముల పోషణాధారమైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. ఆనాడు అరణ్యములో ఇశ్రాయేలీలను 40 సంవత్సరములు పోషించిన దేవుడు, కరువు కాలములో సారెపతు విధవరాల్ని పోషించిన దేవుడు నేటికి నిన్న నేడు మారక సజీవునిగా మనతో కూడా ఉన్నాడు. ఏమి ధరించుకుందామా అని దేహము గురించి మనము చింతించనవసరం లేదు. మహిమ శరీరాన్ని మనకు ధరింప చేయడానికి ఆ పరలోకాన్ని దిగివచ్చిన దేవుడు క్షయమైన ఈ శరీరమును అలంకరింప చేయడానికి, లేదా ఈ శరీరమును కప్పి ఉంచడానికి వస్త్రమును ఇయ్యడానికి సమర్థుడు కాదంటారా? ప్రియ దైవజనమా, అలాగే ఏమి మాట్లాడుదుమా అని మనము చింతించనవసరం లేదు. ఎందుకనగా ఆ ఘడియలో ఏమి మాట్లాడాలో దేవుడే ఆత్మస్వరూపి అయి మనలో ఉండి మనకు సహాయము చేస్తాడు. చివరిగా మనము చనిపోతే మన బిడ్డల పరిస్థితి ఏమిటి అని కూడా చింతించవలసిన అవసరము లేదు. ఆదికాండం 25వ అధ్యాయం 11వ వచనం ప్రకారం మనము దేవునికి విధేయత కలిగి జీవిస్తే, అబ్రహాము మరణించిన తర్వాత ఇసాకును ఆశీర్వదించిన దేవుడు మన బిడ్డలను కూడా ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ దైవజనమా, పరిశుద్ధ గ్రంథములో చింతలేని వ్యక్తులను మీకు జ్ఞాపకం చేస్తాను. వారెవరో కాదు, షద్రక్, మెషక్, అబేద్నెగోలు. నెబుకద్నెజరు, నా చేతి నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని వారిని ప్రశ్నించినప్పుడు వారు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు అన్నారు. మరణము, అగ్నిగుండము రూపములో వారి ఎదుట సిద్ధముగా ఉన్నప్పటికీ వారు చింతించడం లేదు. ఎందుకో తెలుసా? వారు దేవుని యందు నమ్మిక ఉంచిన వారు దేవుణ్ణి నమ్ముకున్నవారు. కాబట్టి మనము చింత నొందుతున్నాము ఏదైనా విషయము గురించి అంటే మనకు దేవుని యందు నమ్మిక లేదు అని అర్థము. ప్రియ దైవజనమా, ఒక వాక్యం మీ జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనము. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. హల్లెలూయా. ప్రియ దైవజనమా, ఇట్టి జీవితాన్ని మనం అనుభవించాలి అంటే, చింత లేని జీవితాన్ని మనం అనుభవించాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించి ఆయన్ని నమ్ముకునే వారముగా మన జీవిత కాల పర్యంతము మనము ఆత్మీయ జీవితంలో అభ్యాసము చేసుకుంటే దేన్ని గురించి చింతపడవలసిన అవసరం లేదు. వాక్యము మనకు తెలియజేస్తుంది కదా, ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు దేవునికి తెలియజేసేవారముగా ఉండాలి. కాబట్టి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ విషయమై చింతిస్తూ ఈ వాక్యము నీవు వింటున్నావో గాని దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేని గురించి చింతించనవసరం లేదు. నీవు చేయవలసినది ఒక్కటే, ఆయన్ని నమ్ముకో, ఆయన ఆశ్రయించు. నీ హృదయంలోని ప్రతి చింతను
ఆయన పాదముల ఎదుట ఒక విజ్ఞాపనలాగా, ఒక విన్నపములాగా ఉంచమని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. తప్పక చింతలన్నీ తీర్చే దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతూ ఉండగా అటు రీతిగా నీ ఆత్మీయ జీవితాన్ని మలచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అటు కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. ఈ దినం విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఏ బిడ్డ ఏ చింతతో ఈ వాక్యము వింటూ ఉన్నదో కానీ తండ్రి, వారి హృదయాలను మీరు సంధించారని నమ్ముతూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. వారి జీవితంలోని ప్రతి విధమైన చింత నజరేయుడైన యేసు శక్తిగల నామములో తొలగిపోవునుగాక. తండ్రి, మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని నమ్ముకొని ప్రతి విధమైన చింత నుంచి విడిపింపబడ్డానికి ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క బిడ్డకును నాకును సహాయము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: బైబిల్లో ఎవరి ఈటె కొన 600 తులముల ఎత్తుగా ఉన్నది? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.